ఫ్రెండ్స్, ఓడిపోవడం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి పోరాడి ఓడిపోవడం, ఇంకొకటి అదృష్టం బాలేక ఓడిపోవడం, ఇంకొకటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోని ఓడిపోవడం. ఎస్, ఇండియా పరిస్థితి చూస్తే అలానే కనిపిస్తుంది. టీమిండియా చూస్తూ ఉండగానే అటు T20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా ఒక రేంజ్లో మన వాళ్ళందరూ కూడా 200-250 స్కోర్లు అన్ని చేశారు. మన వాళ్ళకి ఇక తిరుగులేదు అనుకున్నారు. ఐర్లాండ్తో కూడా మ్యాచ్ అనగానే ఒక్కొక్కరు 300 ఈజీగా స్కోర్ కొట్టేస్తారు T20లో. ఆ తర్వాత ఐర్లాండ్ ఈజీగా ఓడిపోతుంది. ఐర్లాండ్ మ్యాచ్ ఈస్ జస్ట్ ఏ వార్మ్ అప్ మ్యాచ్ నెక్స్ట్ జరగబోయే ఇంగ్లాండ్ మ్యాచ్ కోసం అని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ తీరా చూస్తే సీన్ సితార్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. ఐర్లాండ్ తోని ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఏదో ఫ్లూక్ లో ఐర్లాండ్ గెలిచి ఉంటుంది. సెకండ్ మ్యాచ్ మన వాళ్ళు కవర్ చేసేస్తారులే అనుకుంటే సెకండ్ మ్యాచ్ కూడా వాళ్ళకి సమర్పించేసి సిరీస్ ని గంగార్పణం చేసేసి ఇంగ్లాండ్ కి వెళ్ళిపోయారు. సో ఇంగ్లాండ్ కి వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు అని చెప్పి అనుకుంటే అక్కడికి వెళ్ళాక కూడా సీన్ మళ్ళీ సేమ్ అయిపోయింది. T20లో మన వాళ్ళు వైట్ వాష్ అయిపోయారు. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి T20 సిరీస్ గంగార్పణం. అండ్ ఇక్కడ నుంచి మన చీఫ్ సెలెక్టర్ల గురించి అట్ ది సేమ్ టైం మన కోచ్ గౌతమ్ గంభీర్ గురించి విపరీతమైన కోపాలు విద్వేషాలు అన్ని కూడా బయటకు వచ్చేసాయి. ప్రతి ఒక్కరు కూడా అసలు మీరు ఎలాంటి టీం ని సెలెక్ట్ చేశారు, అసలు ఏంటి ఇదంతా, సీనియర్ ప్లేయర్లు అందరూ ఎక్కడున్నారు, కొత్త వాళ్ళు అని చెప్పేసి సీనియర్లను పక్కన పెట్టేస్తారా, పోనీ ఇదేమన్నా దేశవాళీ క్రికెటా లేకపోతే ఐపీఎల్ జరుగుతుందా, మన ఇండియన్ కండిషన్లో జరగడానికి ఇదంతా బయట జరుగుతున్నప్పుడు ఇలాంటి ఒక టీం ని తీసుకొని వస్తారా అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారు. ఆ తర్వాత అడుగు పెట్టింది మన సీనియర్ టీం కాస్త ఓకే వన్డే ఫార్మాట్ లో మన వాళ్ళందరూ వచ్చేసారు. అందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అట్ ది సేమ్ టైం బుమ్రా ఇలాంటి సీనియర్ ప్లేయర్లందరినీ చూసాక మనకు ఒక ఆశాకిరణం దొరికింది. అనుకున్నట్టుగానే మొదటి మ్యాచ్ మన వాళ్ళు గెలిచారు. ఆ తర్వాత 2 మ్యాచ్లు కూడా ఓడిపోయారు. సరే వన్డే ఫార్మాట్ లో ఎంతో కొంత పర్వాలేదు అనిపించినా కూడా కనీసం ఈ వన్డే సిరీస్ అన్న గెలవాల్సింది కదా అని చెప్పి అందరూ కోరుకున్నారు. ఈ మూమెంట్ లోనే అటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, అట్ ది సేమ్ టైం మన కోచ్ గౌతమ్ గంభీర్, అట్ ది సేమ్ టైం మన కెప్టెన్లు శ్రేయస్ అయ్యర్ అండ్ శుభ్మన్ గిల్ మీద ఇప్పుడు బీసీసీఐ సీరియస్ అయ్యింది. సో వాళ్ళకి కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్ కావాలన్నమాట. ముఖ్యంగా ఇక్కడ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ గురించి ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి ఇప్పుడు అందరు సీరియస్ అవుతున్నారు. అజిత్ అగర్కర్ వచ్చేసి ఐపీఎల్ లో ది బెస్ట్ టోర్నమెంట్ కాబట్టి ఐపీఎల్ లో బాగా ఆడిన ప్లేయర్స్ ని తీసుకొని మేము వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చామని చెప్పన్నారు. ఆ లెక్కన చూస్తే మరి ఐపీఎల్ లో సూపర్ గా ఆడి కప్పు గెలిచిన ఆర్సీబీ నుంచి ఒక్క ప్లేయర్ ని కూడా T20లోకి ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి అందరు క్వశ్చన్ చేశారు. ముఖ్యంగా రజత్ పటిదార్ ను ఎందుకు పక్కన పెట్టారు అండ్ ఫామ్ లో లేని తిలక్ వర్మని తీసుకొచ్చి వైస్ కెప్టెన్ ఎలా చేశారు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. రజత్ పటిదార్ డైరెక్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అంతగా ఆడింది లేదు కాబట్టి అతనికి అవకాశం ఇవ్వలేదని చెప్పి అనుకున్నప్పటికి కూడా మరి 2 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ ని ఏకంగా తీసుకొచ్చి కెప్టెన్ తీసుకొచ్చి పెట్టారు. సో ఇక్కడే ఈ హిపోక్రసీ ఎవరికి అర్థం కావట్లేదు. హిపోక్రసీకి भी सीमा होती है. అండ్ అంతేకాకుండా ఫామ్ లో లేడని తెలిసినా కూడా తిలక్ వర్మను ఎలా సెలెక్ట్ చేస్తారు అండ్ వైస్ కెప్టెన్ గా ఎలా చేస్తారు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా కూడా ఐపీఎల్ ని ప్రామాణికంగా తీసుకోవడం అనేది 110% రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఈసారి జరిగిన ఐపీఎల్ అనేది అది క్రికెట్ కోసం చేసింది కాదు. ఇట్స్ ప్యూర్లీ బిజినెస్. అది కేవలం స్పాన్సర్స్ కోసం చేసిన ఒక టోర్నమెంట్ లానే కనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఐపీఎల్ అంటే చాలా బాగుండేది. అటు బౌలింగ్ కి సహకరించేది, ఇటు బ్యాటింగ్ కి సహకరించేది. ఒక్కొక్కసారి బౌండరీలు పెద్దగా ఉండేది, ఇంకొక చోట చిన్నగా ఉండేది. బట్ ఈసారి మాత్రం టోటల్ గా ఫ్లాట్ పిచెస్ చేసేసి పెద్ద బౌండరీలు కూడా చిన్నగా చేసేసి ప్రతి బాల్ 6-4 పోయేలాగా చేశారు. ఎందుకు చేశారు అంటే మనందరూ తెలిసిందే, ఇక్కడ యాడ్స్ కోసం. ఒక బాల్ ఒక 6 పోయినా 4 పోయినా డెఫినెట్లీ అక్కడ వచ్చే యాడ్ రెవెన్యూ అనేది కోట్లలో ఉంటుంది. సో అన్డౌటెడ్లీ చెప్పొచ్చు ఐపీఎల్ అనేది ఈసారి టోటల్లీ హ్యాక్ అయిపోయింది. ఈసారి కేవలం బ్యాటింగ్ సెంట్రిక్ మాత్రమే చేశారు. సో ఈ విధంగా వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంది ఐపీఎల్, అట్ ది సేమ్ టైం బీసీసీఐ. బట్ దీనివల్ల మన క్రికెట్ కి ఏమైనా ఒరిగిందా అంటే ఏం లేదు. T20 అంటే కేవలం హార్డ్ హిట్టింగ్ మాత్రమే. ప్రతి బాల్ 4 బాల్, ప్రతి బాల్ 6 బాల్, సింగిల్స్ 2Ds తెయ్యము అని చెప్పేసి మన వాళ్ళు అలవాటు పడిపోయారు. వాళ్ళ మజిల్ మెమరీ కూడా అలానే రియాక్ట్ అయింది. సో అనుకున్నట్టుగానే T20లో సూపర్ గా ఆడిన మన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఇండియా దాటి బయట కండిషన్స్, శ్రీలంక కానివ్వండి, ఐర్లాండ్ కానివ్వండి, ఇంగ్లాండ్ కానివ్వండి, ఆ కండిషన్స్ లోకి వెళ్ళిన తర్వాత T20లో మన వాళ్ళు తేలిపోయారు. అండ్ ఈ విషయం ఐపీఎల్ ఆడిన ఫారెన్ ప్లేయర్స్ అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీలంకను తీసుకున్నా కూడా శ్రీలంక సిరీస్ కి వెళ్ళిన మన వైభవ్ సూర్యవంశిని పట్టుకొని అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. బాబు ఇది ఇంటర్నేషనల్ క్రికెట్, ఇది ఐపీఎల్ కాదు, ఇంటికి వెళ్ళిపో అని చెప్పన్నారు. విచ్ ఇస్ ట్రూ. ఐర్లాండ్ వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించి ఓకే ఐపీఎల్లో వీళ్ళందరూ ఇలా ఆడారు కాబట్టి మనం బౌండరీలు పెద్దగా వేద్దాం అండ్ కాస్త బౌన్సీ పిచ్లను తయారు చేద్దాం. సో దట్ నడుముకి కాస్త పైకి బాల్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా టీమిండియా కుప్పకూలిపోతుంది అని చెప్పి అనుకున్నారు. అనుకున్నట్టుగానే క్రికెట్ వరల్డ్ లో ది జైంట్ అయిన టీమిండియాని ఏదో పసికూనని చేసి ఓడించేశారు. అండ్ ఇదే ఫార్ములాని కాపీ కొట్టింది ఇంగ్లాండ్. అండ్ అనుకున్నట్టుగానే వాళ్ళకు కూడా మంచి రిజల్ట్స్ దొరికాయి. ఫ్రెండ్స్, ఐపీఎల్ లో ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా టాప్ లెవెల్ బౌలర్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా ఆడిన వాళ్ళు కూడా ఐపీఎల్ లో తేలిపారు. ఫర్ ఎగ్జాంపుల్ మన బుమ్రా బౌలింగ్ తీసుకుంటే చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. బట్ అదే బుమ్రా ఇంగ్లాండ్ దగ్గరికి వెళ్ళి ఆడినప్పుడు మాత్రం అతను ఒక్కొక్క బాల్ ఒక్కొక్క వికెట్ పడిపోతున్న అన్నంత లెవెల్లో చాలా షార్ప్ గా వేశాడు. ఫ్రెండ్స్, క్రికెట్ అనే మజా ఎప్పుడు వస్తుందంటే 360 degrees కరెక్ట్ గా ఆడినప్పుడు మాత్రమే. మన ఇండియాలోనే తీసుకున్నట్లయితే ఐపీఎల్ ఆడేటప్పుడు ఒక పిచ్ ఫ్లాట్ పిచ్ పెట్టినా సరే ఇంకొక పిచ్ కాస్త బౌన్సీ పిచ్ ని రెడీ చేయాల్సి ఉంటుంది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కి కూడా సహకరించాలి పిచ్ అనేది. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు చిన్న బౌండరీలే కాదు ఒక్కొక్కసారి పెద్ద బౌండరీలు కూడా పెట్టి బ్యాట్స్మెన్ కి కూడా ప్రాపర్ ఛాలెంజ్ అనేది విసరాలి.
సో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఐపీఎల్ మ్యాచ్ లో నుంచి బాగా ఆడారు అన్న నెపంతో వాళ్ళని బయటికి తీసి ఇంటర్నేషనల్ క్రికెట్ అని చెప్పి బయటికి పంపిస్తే ఇలానే ఫెయిల్ అవుతారు. అండ్ ఇదే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వచ్చేసి మళ్ళీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులోకి రావాలంటే వాళ్ళు మెరిట్ ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక రూల్ పెట్టారు. కేవలం సీనియర్ ప్లేయర్లకు మాత్రమే మెరిట్ ప్రూవ్ చేసుకోవాలా, అండ్ జూనియర్ ప్లేయర్స్ కానివ్వండి, కొత్త వాళ్ళకి కానివ్వండి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అవకాశాలు ఇస్తారా అని చెప్పి ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ గంభీర్ వంతు. గౌతమ్ గంభీర్ గురించి కూడా ఇప్పుడు చాలా మంది సీరియస్ గా ఉన్నారు. హెడ్ కోచ్ అయిన దగ్గర నుంచి గౌతమ్ గంభీర్ మీద చాలా ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా టెస్టుల్లో, వన్డేలో ఇబ్బంది పడుతున్న గంభీర్ కు ఆఖరి T20లో ఉన్న మంచి రికార్డు కూడా చెడగొట్టుకున్నాడు. ఎస్, ఇంతకుముందు టెస్ట్ లో మనం టాప్ ర్యాంకింగ్ లో ఉన్నాం, వన్డేలో కూడా టాప్ ర్యాంకింగ్ లో ఉన్నాం, అండ్ T20లో కూడా టాప్ ర్యాంకింగ్ లో ఉన్నాం. గౌతమ్ గంభీర్ వచ్చాక ఈ మూడింటికి దెబ్బ పడింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ తీసుకునే డెసిషన్స్ గురించి అందరు ఇక్కడ సీరియస్ అవుతున్నారు. సంజు శాంసన్ కి ఒకసారి అవకాశం ఇస్తారు, వెంటనే తీసేస్తారు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశం తీసుకొస్తారు, ఆ తర్వాత వెంటనే తీసేస్తారు. దీనివల్ల సంజు శాంసన్ అండ్ వైభవ్ సూర్యవంశం ఇద్దరి కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతినింది. అంటే మేము బాగా ఆడితేనే మాకు జట్టులో భవిష్యత్తు ఉంటుంది, ఫ్యూచర్ మ్యాచ్లు ఆడగడతాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఆ భయాన్ని క్రియేట్ చేశాడు. బట్ ఇంతకు ముందు మన క్రికెట్ కల్చర్ చూసుకుంటే మన టీమిండియాలో ఒక్కొక్కసారి మెయిన్ ప్లేయర్స్ ఒక్కొక్క 2-3 మ్యాచ్లు ఆడకపోయినప్పటికి కూడా ఆ తర్వాత వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకి కాస్త సపోర్ట్గా నిలిచాకనే వాళ్ళు ఇప్పుడు టాప్ లెవెల్ ప్లేయర్స్గా అయ్యారు. సో ఎవ్రీ ప్లేయర్ నీడ్స్ సర్టెన్ టైం. తప్పకుండా వాళ్ళకు కొన్ని అవకాశాలు అనేది ఇవ్వాలి. కానీ ఇక్కడ విత్ ఇన్ టీమ్ ఒక కాంపిటీషన్ మొదలు పెట్టేసరికి ఎవరు కూడా ఫోకస్గా ఆడలేకపోయారు. ముఖ్యంగా వన్డేలో కుల్దీప్ యాదవ్ని తీసుకెళ్లినా కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు, కేవలం బెంచ్ వరకే పరిమితం చేశారు. అండ్ ఏ టీం కైనా కూడా ఫ్రెండ్స్ ఆల్రౌండర్లు అనేది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. అండ్ మన టీమిండియాలో 110% ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారు అంటే హార్దిక్ పాండ్యా అండ్ జడేజా. హార్దిక్ పాండ్యా గాయం వల్ల దూరంగా ఉన్నాడు, అండ్ జడేజా ప్రస్తుతానికి ఆల్మోస్ట్ మన టీమిండియాలోంచి పూర్తిగా పక్కన పెట్టేసినట్టు అయింది. సో ఇక్కడ మనకి ఒక ప్రాపర్ ట్రస్ట్ వర్తీ ఆల్రౌండర్ అనేది టీమిండియాలో లేరు. అయినా కూడా ఉన్న వాళ్ళలోనే ఎక్కువ ఆధారపడేసరికి ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ముఖ్యంగా గంభీర్ మీద వస్తున్న కొన్ని కంప్లైంట్స్ ఏంటంటే గంభీర్కి స్వతహా కొంతమంది ప్లేయర్లు అంటే ఇష్టం, వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అండ్ మిగతా వాళ్ళందరితోని గంభీర్కి అంతగా పడదు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అవ్వడం కూడా గంభీర్కి ఇష్టం లేదు. అందుకోసమే కావాలనే శ్రేయస్ అయ్యర్ని ఒంటరిని చేశాడు గంభీర్ అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ప్రస్తుతానికి గౌతమ్ గంభీర్కి కాంట్రాక్ట్ 2027 వరకు ఉన్నా కూడా నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ల్లో కూడా ఇలాంటి ఒక కండిషనే కంటిన్యూ అయితే మాత్రం అతని మధ్యలోంచి తీసేసే అవకాశాలు కూడా లేకపోలేదు. సో మరి మీరేమంటారు? గౌతమ్ గంభీర్ని ఉంచాలా లేదా కంటిన్యూ చేయాలా వద్దా? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ గురించి కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే ఛాంపియన్షిప్ ట్రోఫీ తర్వాత శుభ్మన్ గిల్ కి వన్డే కెప్టెన్సీ ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ గెలిచినప్పటికి కూడా 2027 వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకుని శుభ్మన్ గిల్ కి కెప్టెన్సీ ఇచ్చారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ దాన్ని చాలా మంది స్వాగతించారు కూడా. ముఖ్యంగా 2016లో కూడా ధోని కూడా తన కెప్టెన్సీని వదిలేసి విరాట్ కోహ్లీకి ఇవ్వడం, అండ్ లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ కూడా సూర్యకుమార్ యాదవ్ ని తప్పించేసి శ్రేయస్ అయ్యర్ కి కెప్టెన్సీ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. బేసిక్ గా శుభ్మన్ గిల్ వ్యక్తిగతంగా పరుగులు సాధిస్తున్నప్పటికీ కూడా యాజ్ అ టీమ్ గా మాత్రం ఓడిపోతున్నాడు. అండ్ ఇక్కడే సూర్యకుమార్ యాదవ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఆడకపోయినప్పటికీ కూడా టీం ని ప్రాపర్ గా ముందుకు తీసుకుని వెళ్ళాడు. అతని చేతులారా ఒక T20 వరల్డ్ కప్ కూడా అందుకున్నాడు. శుభ్మన్ గిల్ జస్ట్ ఒక ఇంగ్లాండ్ పర్యటన చేసి అక్కడ వన్డే సిరీస్ అన్న గెలవాల్సింది కదా, ఎందుకంటే అక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా లాంటి మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు కదా అని చెప్పి ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో సింపుల్ గా చెప్పాలంటే గిల్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ గా గెలుస్తూ ఉన్నా కూడా యాజ్ ఎ కెప్టెన్ గా ఓడిపోతూ ఉన్నాడు. ఇట్స్ ఎ వెరీ బిగ్ రెడ్ ఫ్లాగ్. ముఖ్యంగా శుభ్మన్ గిల్ కెప్టెన్ అయ్యాక అటు ఆస్ట్రేలియాతోనూ, న్యూజిలాండ్ తోని అండ్ ఇప్పుడు ఇంగ్లాండ్ తోని సిరీస్ లో ఓడిపోవడం వల్ల అతని మీద కాస్త ఇప్పుడు ఫోకస్ పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు రాబోయే వన్డే వరల్డ్ కప్ వచ్చేసి 14-15 మంత్స్ మాత్రమే ఉంది కాబట్టి ఈ టైంలోనే శుభ్మన్ గిల్ తన కెప్టెన్సీని ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మరి మీరే అనుకుంటున్నారు, వన్డే ఫార్మాట్ కి శుభ్మన్ గిల్ కరెక్ట్ కెప్టెనా కాదా? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇండియా ఓడిపోవడం వల్ల ఈ టీం ఇండియా అభిమానులు ఎవరికి కూడా ఒక ప్రాబ్లం అంటూ ఏం లేదు. బట్ ఇలా క్లూలెస్ గా, ఇలా ప్లాన్ లేకుండా ఓడిపోవడం అనేది మాత్రం చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఫ్రెండ్స్, ఇంతకు ముందు వచ్చిన కోచెస్ కానివ్వండి, లేకపోతే సెలెక్టర్లు కానివ్వండి, వాళ్ళు కొత్త విధానాలను తీసుకొని వచ్చారు. అందులో కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాప్ అయిన తర్వాత వాటిని పక్కన పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కానివ్వండి, లేకపోతే మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కానివ్వండి, వీళ్ళు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకోవడం లేదా స్టార్ కల్చర్ ని టోటల్ గా కిల్ చేయాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేకపోవచ్చు. కానీ అలా అని బాగా ఆడుతున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కొత్త వాళ్ళ కోసం అని చెప్పేసి, లేకపోతే ఫేవరెట్ ప్లేయర్లు అని చెప్పేసి వాళ్ళకి పదే అవకాశాలు ఇస్తూ పోతే, ప్లీజ్ అండర్స్టాండ్, క్రికెట్ అనేది భారతీయుల కోసం తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళ కోసం కాదు. సో ఎనీహౌ, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పటి వరకు జరిగిన తప్పులన్నింటినీ అనలైజ్ చేసుకుని ఆ తప్పుల్ని మళ్ళీ రిపీట్ చేయకుండా మళ్ళీ టీమిండియా ఒక ప్రాపర్ కంబ్యాక్ ఇవ్వాలని టీంలో ముఖ్యంగా అటు T20 అయినా కానివ్వండి, లేకపోతే ఇటు టెస్ట్ అయినా కానివ్వండి, లేకపోతే రానున్న వన్డే వరల్డ్ కప్ అయినా కానివ్వండి, ప్రాపర్ టీం అనేది తీసుకొని రావాలి. ఇందులో కొత్త ఆటగాళ్ళతో పాటుగా సీనియర్ ప్లేయర్స్ కూడా ప్రాపర్ రెస్పెక్ట్ అండ్ ప్లేస్మెంట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ కానివ్వండి, సౌత్ ఆఫ్రికా కానివ్వండి, ఇలాంటి ఏ కండిషన్స్ అయినా కూడా అక్కడ సీనియర్ ప్లేయర్స్ మాత్రమే ఆడగలుగుతారు. అండ్ వాళ్ళు మాత్రమే టీంలో ఉన్న జూనియర్ ప్లేయర్స్ కి ఎలా ఆడాలి అనేది చెప్పగలుగుతారు. వన్డే మ్యాచ్ లో మన వాళ్ళు ఓడిపోయినప్పటికి కూడా T20లో ఓడిపోయినంత బాధ అనేది ఎవరికి కలగలేదు. ఎందుకంటే ఈ వన్డేలో మన సీనియర్ ప్లేయర్లను చూసాం, వాళ్ళు ఎలా ఆడారని చూసాం. ముఖ్యంగా రోహిత్ ఎలా అయితే 136 రన్స్ చేశాడో అది కూడా చూసాం. అట్ ది సేమ్ టైం
ఆన్ గ్రౌండ్ రోహిత్ శర్మ ఎప్పుడైతే ఉన్నాడో అక్కడ శుభ్మన్ గిల్ కి అండ్ మిగతా ప్లేయర్స్ కి ఎలా ఫీల్డ్ లో హెల్ప్ చేస్తూ ఉన్నాడు, ఎలా ప్లాన్స్ చెప్తూ ఉన్నాడు అనేది కూడా మనం చూసాం. కాబట్టి ఎస్, సీనియర్ ప్లేయర్లు కూడా ఉండాలి. సో అది సంగతి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ పవన్ కృష్ణ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.